దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రత్యేక జీవో బీసీ రిజర్వేషన్లు పెంపని ఒక ప్రశ్న. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన న్యాయ సలహా కమిటీ. ఇంకేంది 3 ప్రతిపాదనలు చేసిన కమిటీ సభ్యులు బీసీ రిజర్వేషన్లు అంటారు కదా. నేను మళ్ళా చూపిస్తా, నేను చూపించినా మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల పైన న్యాయ సలహా తీసుకుంటాం, బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇస్తుంది అంటారు కదా. ఒక మంచి వీడియో ఉంది మీకోసం, అందరికీ చాలా నచ్చిన వీడియో. కాబట్టి అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే బీసీలకు రిజర్వేషన్ తెచ్చే ఒకే ఒక మునగాడు మా అన్న రేవంత్ రెడ్డి అని మురుస్తావురో, మీరందరూ గమనించవలసిందంటే మీరందరూ ద్రోహులు, మీరందరూ నేరస్తులు. ఎవరైతే రిజర్వేషన్ అడుగుతా ఉండో వాడిని జైల్లో పెట్టాలన్నా వద్దా? మా అన్న చెప్తాడు, ఇసవంటి మునగాడు బీసీలకు రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేస్తానంట. మళ్ళీ ఇంటరా ఇంటి ముద్దుకుంటారా జోలిది? కాబట్టి అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. కాబట్టి అసలు రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రానికి రిజర్వేషన్ ఇవ్వకపోవడం అనేది నరేంద్ర మోదీ గారి తప్పు కాదు, కాంగ్రెస్ పార్టీ యొక్క ఎత్తుగడ, చేతగాని తన సన్నాసుల తత్వం అని చెప్పేసి నేను చెప్తలేను. మా అన్న చెప్తుండేందంటే రాష్ట్రాలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అంటే బీసీలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వద్దు. ఒకవేళ రిజర్వేషన్ కావాలని అడిగినా, లేదు రిజర్వేషన్ ఇస్తానని చెప్పినా వాడు నేరస్తుడు, అంటే రేవంత్ రెడ్డి నేరస్తుడు. వాడిని జైలు పెట్టాలంటే రేవంత్ పెట్టాలి. ఎవరైతే రిజర్వేషన్ అడుగుతుండో, ఎవరైతే రిజర్వేషన్ అమలు చేస్తా అంటుండో వాడిని జైలు ఎవరని చరిత్ర పుటలకెళ్ళి తీసుకొచ్చిన ఈ వీడియో. అన్నగారి ఆలోచన ఇంత రాక్షసంగా ఉందో ఆలోచించుకొని. దొరా మా నాయన పోలీస్ పనిచేయలు, మా తాత పోలీస్ పనిచేయలు, మా ముత్తాత పోలీస్ పనిచేయలు రిజర్వేషన్ ఇస్తావా? పోలీస్ పనిచేయలు రిజర్వేషన్ ఇస్తావా? నీకు రిజర్వేషన్ ఇస్తే ఏమనుకోవాలి? నీకు రిజర్వేషన్ ఇచ్చి నిన్ను ముఖ్యమంత్రి చేసి నేనేమనుకోవాలి రా భయ్? నీ ఎమ్మెల్యే ఉండాలా? కొండగడి పల్లె పక్కేసుకొని అనుకోవాలి నీ ఎందుకు ఇస్తావు రిజర్వేషన్ అని ముఖ్యమంత్రి కాక ముందుకు ముడుచుకుంటా మాట్లాడిన ముఖ్యమంత్రి అయిన మునగాడు రిజర్వేషన్ మీకు ఇస్తాడు. మీకు ఇటువంటి రాక్షసమైన ఆలోచన ఉన్నవాడు, ఇటువంటి కిరాతకమైన ఆలోచన చేసే దుర్మార్గుడు మీకు రిజర్వేషన్ పట్టుకోతారు. మీరు నమ్మురి, నాకు చెప్పురి, తప్పట్లు నేను కొడుతుంది. మీరు రిజర్వేషన్ వస్తాను మీరు మురుచుడు, ఈ మూతవారు చెప్పుడు ముద్దుగుంది పట్టు. ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళంతా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వ్ ఇస్తా అంటారు, పంగనాలు పెడతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, మంత్రులు ఏమో వాళ్ళైతారు దొరలు. మీకేమో గాంధీ గుట్టిస్తారు తిని రేపు 6 గ్యారెంటీ ఇవ్వకపోయినా, రుణమాఫీ రాకపోయినా, పెన్షన్ రాకపోయినా, మహిళలకు 20,000 రాకపోయినా, పెళ్లి చేసుకునే కళ్యాణ లక్ష్యం రాకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా, ఏమి రాకపోయినా సరే మా అన్న రేవంత్ రెడ్డి మునగాడు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మాకేంది, నీళ్ళు ఇవ్వకపోతే మాకేంది, కరెంట్ ఇవ్వకపోతే మాకేంది, ఓట్ల నాడు 5,000 రూపాయలు వంచిండు. మా అన్న మంచోడు కాబట్టి మరి మా అన్న కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ కల్పించిన మునగాడు కాబట్టి మరి ఓట్లు ఎయిరా బరాబర్ ఎయిరి, తప్పేం వేసుకోరు. ఇంకా నాశనమే సరిపోతుంది, ఇంకిత నాశనం కాదని రెడీగా ఉంటుంది. ఇంకా అన్న బాగున్నారా? బండి సంజయ్తో కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలో వరద ఉధృతిని పరిశీలించేందుకు వచ్చిన భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అక్కడే ఉన్న బండి సంజయ్ను ఒకరికొకరు ఎదురుపడ్డారు. కేటీఆర్ కనిపించగానే బండి సంజయ్ అభివాదం చేశారు. కేటీఆర్ సంజయ్ను ఉద్దేశించి అన్న ఇంకా బాగున్నారని అన్నారు. వారు పరస్పరం పలకరించుకున్నారు. కేటీఆర్ సంజయ్తో కరచాలనం చేస్తూ కష్టపడుతున్నారు అని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు చేసుకునే వీరు ఎదురుపడడంతో అక్కడున్న వారు ఆసక్తిగా తిలకించారు అని చెప్పేసి ఈ వార్త రాయడం జరిగింది. సో బండి సంజయ్ కుమార్ గారిని అదే రకంగా కేటీఆర్ గారిని ప్రశంసిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఒక కాంగ్రెస్ భజన బ్యాచ్ తప్ప. ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తున్న తరుణంలో రాజకీయంగా విమర్శలు 100 జరుగుతాయి. నేను కూడా అదే చెప్తాను, రాజకీయంగా ప్రతిరోజు విమర్శలు చేసుకోవచ్చు, కానీ ఎదురుపడినప్పుడు ఆ మానవ సంబంధాలు అనేది వదిలిపెట్టకూడదు. మరీ ముఖ్యంగా ప్రజల కోసం కష్టపడుతున్న తరుణంలో, ప్రజలకు వరదల్లో చిక్కుపోయిన ప్రజలకు
సహాయం చేయడానికి పోతున్న సందర్భంలో మరి కలుసుకుని ఒక మంచి సంఘటన, రాజకీయాల్లో భవిష్యత్తులో ఇలాంటి అంటే ఇన్స్పైరింగ్ లీడర్షిప్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు ఇక్కడ బాధ ఏంటంటే ఎవరైతే కేటీఆర్ గారి గురించి, బండి సంజయ్ గురించి సోషల్ మీడియాలో కానీ లైవ్ లో కానీ లొల్లి పెట్టుకుంటారో మీరు రాజకీయ విమర్శలు చేసుకోండి తప్ప వ్యక్తిగతంగా పోకండి. ఎందుకంటే నాయకులకు లేని పంచాయతీ మనకేమిటిక, వాళ్ళని ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తానికి మనం కయ్యం పెట్టుకునే దేనికి, వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు కలిసి ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలని నా యొక్క ఆలోచన అంతే. ఉద్యోగుల సమస్యలపై 2 సబ్ కమిటీ సమావేశం అట. ఓహో సమస్య ఇక ఉన్నాయి వీకిలని ఇక వీక్తారు పని ఉన్నాయి వీకిన అరైలు ఇది వీక్తే కదా కన్సల్ మనటిది ఉద్యోగుల సమస్యల కాడి వేణిగా సమస్యలపై 2 చర్చిద్దాం రండి. తెలంగాణ చీకటి రేవంత్ జ్యోతి తెలంగాణకు మంగళారతి వలుకుతాను చూసుకోరు. ఉద్యోగుల సమస్యలు కావాలి కానీ ఈ రాధాకృష్ణ మొదటివరకు పాపం పేదోళ్ళ కష్టాలు అవసరం లేదు, కామారెడ్డిలో వరద బాధితుల కష్టాలు అవసరం లేదు. కేసీఆర్ కట్టే కాళేశ్వరం కోలిపోయింది. పోలవరం కాలే. చంద్రజ్యోతి రేవంత్ జ్యోతి తెలంగాణ చీకటి ఈ నాశనం కాలే. ఈ పత్రిక నష్టమైంది మరి తెలంగాణలో. వీడు రాసిండు పొడుగు బాబా ఏమి రాతారా నీ రాతల మన్నువాడా. ఇంకా చూడ 75 ఏళ్లకు రిటైర్ కావాలని ఎవరికి చెప్పలేదు. బీజేపీతో సంఘర్షణే తప్ప తగాదాలు లేవు. సంఘు సలహాలు ఇస్తుంది, ప్రభుత్వాన్ని నడపదు. ఎవరైతే నరేంద్ర మోదీ గారిపై నిన్న మన ఆర్ఎస్ఎస్ వ్యవస్థ ఏమంటారా చీఫ్ మోహన్ బాబు గారు మాట్లాడిన వ్యాఖ్యల పైన నరేంద్ర మోదీ గారిని బదనాం చేసిన వాని ఆ దద్దమ్మలకు ఏం చెప్తానో ఒకసారి చూడు. 75 ఏళ్ళు రిటైర్ కావాలని ఎవరికి చెప్పలేదు. మేము ఎంతసేపు ఉన్నా బీజేపీతో సంఘర్షణ తప్ప తగాదాలు పెట్టుకోము. మేము మీ లెక్క సనాశనం కాదంటాను. పచ్చి చెప్పాలంటే సంఘు సలహాలు ఇస్తుంది కానీ ప్రభుత్వాన్ని నడపదు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేది దేశం కోసం సలహాలు ఇస్తుంది ప్రభుత్వాలకు, కానీ ప్రభుత్వాన్ని నడపదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. రిజర్వేషన్లకు పూర్తి సమర్థన ఉంటది. చొరబాట్లు బలవంతపు మత మార్పులు ఆపాలి. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ బాబు గారు మాట్లాడతారు. 2025 రేపు దసరా 100 సంవత్సరాలు ఈ దేశంలో ఒక సంస్థ రాజకీయాలకు అతీతంగా ఒకే ఒక్క నినాదం భారత్ మాతాకి జై అని ఒకే ఒక నినాదం పట్టుకొని గత 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థగా రేపు నిలవబోతాం. ఈ దేశం మొత్తం, ఈ దేశంలో ఉన్న హిందువులు, ప్రపంచంలో హిందువులు గర్వించదగ్గ ఒకే ఒక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. మరి మోహన్ బాబు గారు ఆ కార్యక్రమంలో ఇవన్నీ విషయాలు మాట్లాడు. అయితే